రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉందన్నారు మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్. సీట్లతో ప్రమేయం లేకుండా వైపీపీకి ప్రత్యక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం సరికాదన్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రకాష్ మరణంపై పోలీసులు విచారణ సక్రమంగా లేదని, అనుమానాలు నివృత్తి చేయాల్సిన పోలీసులు మరిన్ని అనుమానాలు రేకెత్తించారన్నారు. ఎటువంటి ఆధారాలు చూపకుండానే కేసు క్లోజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక సంఖ్య జనాభా కలిగిన పేద వర్గాలను ఐక్యం చేసేందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారాయన. ఆ వర్గాలను అధికారానికి దగ్గర చేయడం, భాగస్వామ్యం చేయడమే తమ లక్ష్యమని, అప్పుడే బడుగు బలహీన వర్గాలకు సుపరిపాలన అందుతుందంటున్న విజయ్ కుమార్తో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఐఏఎస్ అధికారిగా, డేరింగ్ డాషింగ్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ కుమార్ గారు. ఆయన రాష్ట్రాల విభజన తర్వాత సచివాలయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. అలాగే జిల్లాల పునర్విభజనలో ఎటువంటి విభేదాలు కూడా లేకుండా ఆయన విభజన చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే ఇటీవల మరణానికి గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని అయితే మీరు స్థాపించారు. గతంలో ఐఏఎస్ అధికారిగా ఆ రాష్ట్రంలో అయితే మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు ఈ పార్టీ స్థాపించారు, అసలు పరిస్థితి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం అంటే ఇన్నాళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు, అందులో ముఖ్యంగా పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ, ఇట్లా అనేక వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కేవలం పెత్తందారులు, ఆధిపత్య వర్గాలు వేసేటువంటి తీర్చే చిన్న చిన్న అవసరాలకు రేకెత్తించే ఆశలకు బలైపోవటం తప్ప, అధిక జనంగా ఉండి, అధిక జనాభా ఉండి, అధిక ఓట్ల శాతం కలిగి ఉండి వారు అధికారంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి నిజమైన స్వపరిపాలన రావాలి అని అంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి ఉన్నటువంటి తరతరాలుగా అణిచివేతకు గురైనటువంటి వర్గాలకు, వీరికి ఒక అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఈ లిబరేషన్ కాంగ్రెస్ అంటే ఈ పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీల్లో ఉన్న పేదలందరినీ కూడా ఒక విముక్తి బాటలో నడిపించి అధికారానికి చేరువ చేయాలనే ఆలోచనతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే మీరు ఐఏఎస్ అధికారిగా అయితే చాలా పార్టీలను అయితే చూసుంటారు. అసలు ఈ పరిస్థితుల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏ విధంగా ఉండబోతుంది? అంటే పేరుకు చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా 2-3 కుటుంబాల ఆధిపత్యంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా ఒక కుటుంబం కిందే ఉన్నాయి. ఒకటే కుటుంబంలో వ్యక్తులు నడిపిస్తున్నారు వాస్తవానికి. ఇంకా వైసీపీ అనేది, కాంగ్రెస్ అనేది కూడా ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు నడిపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి అగత్యం వచ్చింది అని అంటే 5 కోట్ల మంది జనం ఉండి, 1.5 కోటిన్నర కుటుంబాలు ఉండి, కేవలం 1-2 కుటుంబాలే ఏళ్ల తరబడి ఈ రాష్ట్రాన్ని ఏలాల్సిన పరిస్థితిని ఎందుకు ఉండాలి, ఎందుకు తీసుకురావాలి? అది కూడా కేవలం 5%, 6% ఉన్న వాళ్ళే రాష్ట్రాన్ని ఏలడం ఏమిటి? ఇంత శాతం అధిక జనంగా ఉన్నటువంటి వాళ్లకు అధికారంలో ఎందుకు భాగస్వామ్యం, కనీసం అధికారం చేపట్టడమా, అట్లీస్ట్ భాగస్వామ్యం పొందటమా అనే పరిస్థితి రాకుండా ఉండడం ఏంటి? ఇప్పుడు ఈరోజు 3 పార్టీలు కలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేశాయి. మిగిలిన 2 పార్టీలు అపోజిషన్లో ఉన్నాయి. అయినా రెండే కనిపిస్తున్నాయి మనకు. 3 కలిపి ఒకటే, ఇది ఒకటే అనేదే కనిపిస్తుంది తప్ప ఇన్ని పార్టీలు ఉన్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఒక ఆల్టర్నేటివ్ అనేది లేకుండా పోయింది ప్రజలకు. మొన్న ఎన్నికల్లో కూడా ఉన్న వైసీపీని దించాలి అధికారం నుంచి అనుకున్నప్పుడు ఇంకొకటే ఆల్టర్నేటివ్ ఉంది అక్కడ. సో వేరే 2 ఆల్టర్నేటివ్ మనం ఇవ్వలేకపోయాం ప్రజలకి. సో ఇంక తప్పని పరిస్థితి, ఇది వద్దనుకున్నప్పుడు ఇంక దానికే వేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ అధిక జనం కోసం, అధిక జనుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం 3వ ప్రత్యామ్నాయంగా ఉండాలనేది ఆలోచన. ఆ స్థాయికి ఈ పార్టీని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన. అంటే రాష్ట్రంలో టీడీపీ, అటు జనసేన, బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు సంవత్సరం పూర్తవుతుంది. అసలు ఎలా ఉంది ప్రభుత్వ తీరు, ఎలా ఉంది, ఆ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి? అంటే సంవత్సరంలోనే ఇంత ఫెయిల్యూర్ ఉంటుంది గవర్నమెంట్ అనేది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజల్లోకి వెళ్ళి జనంతో మాట్లాడుతున్నప్పుడు పూర్తి స్థాయి అసంతృప్తి ప్రభుత్వం మీద అయితే ఉంది. ఎందువల్ల అంటే వారు చెప్పిన హామీలు ఏవీ నెరవేర్చడం లేదు. నెరవేరుస్తున్నట్టుగా నటించడానికి ప్రయత్నం చేశారు 1-2, అది కూడా అలా టచ్ చేసి వదిలేశారు. అదేమిటి అని అడిగితే ఒకటే నిధులు లేవని, బడ్జెట్ సహకరించడం లేదని, వచ్చిన నిధుల్ని మేము సంక్షేమానికి వాడలేమని,
సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తూ ఉన్న పరిస్థితిలో ప్రజలైతే మేము మోసపోయాము. పర్టికులర్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అపవాదం ఏంటంటే ఈయన చెప్తాడు కానీ చేయడని. సో చేయడు అనేటువంటి అపవాదం ఉన్నా కూడా చేస్తాడేమో అని ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉండి వేసాము. బట్ అయినా అతను చేయకుండా మళ్ళీ అతను ఒరిజినల్ క్యారెక్టరే చూపించుకుంటున్నాడు అనేటువంటిది జనాల్లో జరుగుతున్న చర్చ. ఇది మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. ఇటు అంటే రాష్ట్రంలో అయితే కనుక అధిక సంఖ్య బలంగా ఉన్న ప్రజల పక్షాన్ని అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని అయితే నడపబోతున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అయితే కనుక ఐక్యం చేసి సుపరిపాలన అందించే విధంగా స్వరాజ్యం కోసం పోరాడతామని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో అయితే కనుక టీడీపీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదు, ప్రజల్ని మోసం చేస్తుంది. అలాగే వైసీపీ అయితే కనుక తన రోల్ని పాటించడం లేదు, ప్రజల సమస్యని ప్రజల గొంతును కూడా వినిపించాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.